నెక్స్ట్ మనం బత్యాల్లోకి ఏమేమి వస్తాయంటే కరువు బత్యం వస్తుంది. మీకు ఆల్రెడీ కరువు బత్యం 3300 నెలకి అని ఇవ్వడం జరిగింది. సో నెలకి 3300 కాబట్టి సంవత్సరానికి ఇంటూ 12 చేస్తే 39600 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంటి అద్దె బత్యం. ఇతను ఇంటి అద్దె చెల్లిస్తున్నాడు. ఇంటి అద్దె బత్యం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ నేను చూసాను చూడండి. అసెస్సి ఇంటి అద్దె చెల్లిస్తున్నాడు కాబట్టి ఇంకొకటి ఇతను మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి మెట్రో నగరంలో ఇతను ఉండట్లేదు. హైదరాబాదు మనకి ఐటీ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి మెట్రో నగరాలు 4 హైదరాబాద్ లేదు, గమనించండి. సో ఇది మన ఇక్కడ సి పాయింట్లో జీతంలో 40% తీసుకోవాలి. వాస్తవంగా స్వీకరించింది 3000 రూపాయలు ఇంటూ 12 36,000. అలాగే చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. ఈ ఏబీసీ పాయింట్స్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందు లెక్కల్లో కూడా చెప్పాను నేను బోర్డు మీద. ఎవరికైనా డౌట్ వస్తే వెనకాల లెక్కలకి వెళ్ళి చూసుకోండి. ఫస్ట్ ఏలో వాస్తవంగా స్వీకరించింది, బి చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%, సి జీతంలో 40%. మెట్రోపాలిటన్ నగరం కాదు కాబట్టి జీతంలో 40%. అదే మెట్రో నగరం అయితే జీతంలో 50% తీసుకోవాలి. చూడండి, వాస్తవంగా స్వీకరించింది వేసేసాం. బి చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. ఇతను 2500 రూపాయలు నెలకి చెల్లిస్తున్నాడు. సంవత్సరానికి ఇంటూ 12 చేస్తే 30,000 వస్తుంది. మైనస్ జీతం ఆల్రెడీ మూల వేతనం మనం 1,34,400 ఇంటూ 10% కట్టండి. ఎంత వస్తుంది? 13,440. 30,000లోంచి 13,440ని లెస్ చేయండి, తీసేయండి. తీసేస్తే అప్పుడు 16,560 వస్తుంది. ఇది బి అమౌంట్. నెక్స్ట్ సికి వచ్చేసరికి శాలరీలో 40%. మీకు ఆల్రెడీ జీతం ఎంత తెలుసు, 1,34,400 ఇంటూ 40% కడితే ఎంత వచ్చింది? 53,760. ఈ ఏబీసీ 3 అమౌంట్స్లోనూ ఏది తక్కువ అయితే, కనిష్ట విలువ ఏదైతే అంటే ఏది తక్కువ అమౌంట్ అయితే అది మనకి మినహాయింపుగా ఇవ్వడం జరుగుతుంది, అది ఎగ్జామ్టెడ్ అవుతుంది. వాస్తవంగా స్వీకరించిన 36,000లోంచి మూడిట్లో ఏది తక్కువ? బి పాయింట్ 16,560 తక్కువ కాబట్టి 36,000లోంచి 16,560ని లెస్ చేయండి, 19,440 వస్తుంది. ఇది మినహాయింపు లేని మొత్తం. ఈ 19,440ని తీసుకొచ్చి లెక్కలో వేసాం ఇంటి అద్దె బత్యం అని చెప్పి. ఓకే, నెక్స్ట్ వినోద బత్యం ఆల్రెడీ ఇచ్చేసారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మనం ఎగ్జామ్షన్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకోవచ్చు. ఇతను ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి వినోద బత్యానికి ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఉండవు. సో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 3,500 నెలకి. సో ఇంటూ 12 చేస్తే సంవత్సరానికి 42,000. ఇవి బత్యాలు. నెక్స్ట్ వచ్చేసరికి పరిలబ్ధులు. పరిలబ్ధిలో ఫస్ట్ది ఏంటి? మోటార్ కారు. దీని గురించి వర్కింగ్ నోట్స్ చెప్పాను, చూసుకోండి. మోటార్ కారుకు వచ్చేసరికి అసెస్సీ యొక్క ఆదాయం జీతం నుండి సంవత్సరానికి 50,000 కంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి మోటార్ కారు అనేది పన్ను విధింపబడే పరిలబ్ధి అవుతుంది. అదే అతని యొక్క జీతం 50,000 కంటే తక్కువ అయితే మోటార్ కారుకి పన్ను విధించే పరిలబ్ధి అవ్వదు. యజమాని సొంత కారుని అసెస్సీ అధికార విధుల నిర్వహణకి మరియు వ్యక్తిగతానికి వాడుచున్నాడు. అవును కదా, యజమాని ఇచ్చాడు ఆ కారుని, అసెస్సీ ప్రైవేటు మరియు కార్యాలయం కోసం వినియోగిస్తున్నాడని ఇచ్చాడు లెక్కలో. ప్రైవేట్ అంటే తన సొంత వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నాడు. అలాగే తన యొక్క అధికార విధుల కోసం అంటే కార్యాలయ నిర్వహణ కోసం కూడా అతను వాడుకుంటున్నాడు. అంటే రెండిట్లకే వాడుతున్నాడు. యజమాని ఇచ్చినటువంటి కారుని అసెస్సీ తన సొంత ప్రయోజనాలకి అలాగే ఉద్యోగ ప్రయోజనాలకి రెండిట్లకి వాడుతున్నాడు. అలాగే అతనికి ఇచ్చినటువంటి కారు చిన్న కారు కాబట్టి కారు యొక్క విలువ ఎలా తీసుకోవాలి అంటే 600 చిన్న కారు కాబట్టి, పెద్ద కారు అయితే 1,800 చెప్పాను కదా. సో 600 ఇంటూ 12 నెలకి 600 చొప్పున 12 నెలకి 7,200 అవుతుంది కారు యొక్క విలువ. ఇంతకు ముందు కూడా నేను కారు గురించి మీకు ఒక సమ్ చెప్పాను. సో ఈ 7,200 ఎలా వచ్చిందో అర్థమైందా? చిన్న కారు అయితే పైగా డ్రైవర్ కూడా లేడు, గమనించండి. డ్రైవర్ ఉంటే మళ్ళీ అమౌంట్ మారుతుంది. డ్రైవర్ ఏం గురించి ఏం చెప్పలేదు కాబట్టి మోటార్ కారు యొక్క వాల్యూ 7,200. అలాగే వెండి వస్తువులు కానుకలు 60,000 ఇచ్చారు. కానీ మనకి వస్తు రూపంలో ఇచ్చినటువంటి కానుకలకి ఎంతవరకు మినహాయింపు ఉంది అంటే 5,000 వరకు మినహాయింపు ఉంది.
కాబట్టి 60,000లోంచి 5,000 తీసేసి 55,000 మాత్రం పన్ను విధించబడుతుంది. కాబట్టి అది అవుటర్ కాలంలో వేసుకోండి. అలాగే వడ్డీ రాయితీతో అప్పు 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడమ్మా. వర్కింగ్ నోట్స్లోకి వెళ్ళండి. యజమాని నుంచి అప్పు ఎంత అంటే 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు. కానీ 20,000 కంటే తక్కువ అప్పు తెచ్చుకుంటే అది మినహాయింపు గల పరిలబ్ధి అవుతుంది. కానీ 2 లక్షలు అనేది 20,000 కంటే ఎక్కువే కదా, కాబట్టి దీనికి మినహాయింపు ఉండదు. సో ఎలా లెక్కించాలి అంటే, ఇతను వాస్తవంగా చెల్లించేటువంటి వడ్డీ రేటు ఎంత అంటే 8.5. కానీ మనం ప్రామాణికమైనటువంటి వడ్డీ రేటు తీసుకోవాలంటే స్టేట్ బ్యాంక్ వడ్డీ రేట్ ఇచ్చాడు మీకు, అది ప్రామాణికమైన వడ్డీ రేట్ అవుతుంది. మార్కెట్ వడ్డీ రేట్ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రామాణికమైనటువంటి ఏదైనా బ్యాంక్ వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది మీకు లెక్కలో, అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మీకు స్టేట్ బ్యాంక్ ఇచ్చాడు 18.5%, 2 లక్షల మీద కట్టండి. ఎంత వస్తుంది? 37,000 వస్తుంది. కానీ అతను వాస్తవంగా 8.5% చెల్లిస్తున్నాడు వడ్డీ 2 లక్షలకి. 2 లక్షల మీద 8.5% కట్టండి వడ్డీ. ఎంత వస్తుంది? 17,000 వస్తుంది. ఆ 37,000లోంచి 17,000ని తీసేయండి. తీసేస్తే అతను ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు? 20,000 బెనిఫిట్ పొందుతున్నాడు. అదే అప్పు బయట తీసుకుంటే 37,000 అవుతుంది. అదే అప్పు కార్యాలయంలో యజమాని దగ్గర నుంచి తీసుకోవడం వల్ల 17,000 అవుతుంది. అంటే 20,000 రూపాయలు ఇతను పరిలబ్ధి పొందుతున్నాడు. కాబట్టి ఆ 20,000 పన్ను విధించబడేటువంటి పరిలబ్ధి అవుతుంది. కాబట్టి ఇక్కడ వడ్డీ రాయితీతో అప్పు ఇచ్చినప్పుడు 20,000 రూపాయలు పరిలబ్ధిగా అతను పొందుతున్నాడు. సో 20,000 వేసాం. జీతానికి బదులు లాభాలు ఏమైనా ఉంటే తీసుకోవాలి, లేవు కాబట్టి వదిలేయండి. సో పైనుంచి అన్ని టోటల్ చేస్తే జీతం నుండి స్థూల ఆదాయం వచ్చింది ఎంత? 7,65,672 రూపాయలు జీతం నుండి స్థూల ఆదాయం వచ్చింది. నెక్స్ట్ దీంట్లో డిడక్షన్స్, తగ్గింపులు. సెక్షన్ 16 ప్రకారం వృత్తి పన్ను ఉంది మనకి 3,000 రూపాయలు, అది వేసుకోవాలి. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ చెప్పాను, ప్రామాణిక తగ్గింపు ఎంత వేసుకోవాలి? 50,000 వేసుకోవాలి. సెక్షన్ 16 ప్రకారం ప్రామాణిక తగ్గింపు 50,000, ఈ రెండు కూడా డిడక్షన్స్ అవుతాయి. లెస్ చేయండి. లెస్ చేస్తే తీసేస్తే 7,12,672 రూపాయలు వస్తుంది. ఈ 7,12,672 రూపాయలు మనకి జీతం నుండి ఆదాయం అవుతుంది. కానీ ఇతర వనరుల నుంచి ఆదాయం కూడా ఉంది. దీనికి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఆంధ్ర బ్యాంక్లో 11,000 రూపాయలు వస్తుంది. ఇది ఇతర వనరుల నుండి ఆదాయంలోకి వస్తుందని చెప్పాను. జీతం నుండి ఆదాయానికి ఇతర వనరుల నుండి ఆదాయం కలపండి, కలిపితే అప్పుడు మొత్తం ఆదాయం వస్తుంది. ఓకే, 7,12,672కి ఎదురుగా జీతం నుండి ఆదాయం అని రాసుకోండి. 11,000 ఏంటి? ఇతర వనరుల నుంచి వచ్చినటువంటి ఆదాయం ఫిక్స్డ్ డిపాజిట్ల మీద. సో ఈ రెండింటిని కలిపితే 7,23,672 రూపాయలు వచ్చింది. ఇది మొత్తం అతని యొక్క స్థూల ఆదాయం. దీని మీద మనం సెక్షన్ 80C ప్రకారం అర్హత పొదుపు అతని ఎంత వరకు అవకాశం ఉంది అంటే 1,50,000 వరకు మాత్రమే అవకాశం ఉంది, అంతకు మించి అవకాశం లేదు. అర్హత పొదుపులు సెక్షన్ 80C ప్రకారం ఎస్ఎస్సి 1,92,000 రూపాయలకి క్లెయిమ్ చేసుకున్నాడు, కోరాడు. కానీ ఎంత తగ్గింపు ఉంది అంటే మనకి రూల్ ప్రకారం 1,50,000 మాత్రమే ఇది పరిమితం. కాబట్టి 1,50,000కి మాత్రం 80C ప్రకారం అర్హత పొదుపు యొక్క విలువ 1,50,000 మించకూడదు. 1,50,000 కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ 1,50,000 మాత్రం మించకూడదు. సో హయ్యర్ అమౌంట్ ఎంత అంటే గరిష్ట మొత్తం 1,50,000 80C ప్రకారం అర్హత పొదుపు. సో 1,50,000 మాత్రమే వేసుకోవాలి. 7,23,672లోంచి 1,50,000 తగ్గింపు 80C ప్రకారం పొందుతాడు అతను. సో మిగిలిన మొత్తం ఆదాయం ఎంత అంటే 5,73,672. దీని మీద అతని యొక్క మొత్తం ఆదాయం కాబట్టి స్లాబ్ రేట్స్ ప్రకారం పన్ను విధించబడుతుంది. మీకు ఇంకో పాయింట్ ఏంటంటే వైద్య ఖర్చులు. భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి వైద్యశాలకి చెల్లించాడు కాబట్టి అది పన్ను నుంచి మినహాయింపు గల పరిలబ్ధి అవుతుంది. అదే గుర్తింపు పొందని వైద్యశాల అయితే ఖచ్చితంగా అది పన్ను విధించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, గుర్తింపు పొందిన వైద్యశాలకి చెల్లించిన వైద్య ఖర్చులు పన్ను నుంచి మినహాయింపు
గల పరిలబ్ధి అవుతుంది. ఓకే, ఇంకా ఏమైనా పాయింట్స్ మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, లేకపోతే మీ సిఆర్కి చెప్పండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.